మీ ఇంట్లో పిల్లల బర్త్డే వస్తుందా? చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి డిజైనర్ కేక్ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. మీరు ఎంతో సంతోషంగా జరుపుకునే బర్త్డే సెలబ్రేషన్ ఒక్క సెకండ్ లోనే మీ లైఫ్ లోనే మర్చిపోలేని విధంగా మారొచ్చు. మహారాష్ట్రలోని ఠానేలో 3 ఏళ్ల చిన్నారి రేయాంష్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. రేయాంష్ బర్త్డే కోసం వాళ్ళ పేరెంట్స్ ఎంతో ఇష్టంగా బౌలింగ్ థీమ్ కేక్ ఆర్డర్ చేశారు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కేక్ కట్ చేశారు. అందరూ కేక్ తినబోతున్నారు. ఇంతలోనే ఓ ఊహించని షాక్. ఆ కేక్ పైన డెకరేషన్ కోసం బేకరీ వాళ్ళు గోల్డెన్ పిన్స్ పెట్టారు. దాని వెనక 2 మెటల్ వైర్లు ఉన్నాయి. ఆ మెటల్ వైర్లు కేక్ లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. బేకరీ వాళ్ళు చెప్పలేదు. కేక్ కట్ చేసి రియాంష్ తిన్నప్పుడు కేక్ తో సహా ఆ మెటల్ వైర్లు చిన్నారి కడుపులోకి వెళ్లిపోయాయి. మిగతా పిల్లలు కేక్ తినేటప్పుడు పిన్స్ కనిపించాయి. అంతే, ఆ పేరెంట్స్ కి గుండె ఆగినంత పనైంది. వెంటనే బాబుని హాస్పిటల్ కి తరలించారు. ఎక్స్రే తీస్తే 2 పిన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే, కంగారు పడకండి, మోషన్ ద్వారా ఆ పిన్స్ బయటకు వెళ్ళిపోతాయని. అదృష్టం బాగుండి నెక్స్ట్ డే డాక్టర్స్ చెప్పినట్టు ఆ పిన్స్ బయటకు వెళ్ళిపోయాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంతటి ప్రమాదం జరిగేది. అసలు ఇక్కడ తప్పెవరిది? కేకులు అందంగా కనిపించాలంటూ ప్లాస్టిక్ ముక్కలు, ఇనుప వైర్లు పెడుతున్నటువంటి బేకరీలది కాదా? కేక్ అంటే తినే వస్తువు, షోకేజ్ లో ఉన్నటువంటి బొమ్మ కాదు. కస్టమర్ల ప్రాణాలతో ఆడుకునే ఈ డెకరేషన్ పిచ్చేంటో తెలియట్లేదు. కనీసం కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఇందులో ప్లాస్టిక్ వైర్స్ ఉన్నాయంటూ చెప్పే కనీస బాధ్యత బేకరీకి లేదా? సో ఫ్రెండ్స్, ఇకనైనా అలర్ట్ అవ్వండి. కేక్ తినిపించే ముందు డెకరేషన్స్ అన్ని తీసేయండి. ఒకసారి ఎందుకైనా మంచిదే బేకరీ వాళ్ళని కనుక్కోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.